తెచ్చుకోవాలి సమానత్వ రాజ్యాన్ని. అదే మన మహనీయులకు ఇచ్చే ఘన నివాళి, కడపన పుట్టిన మన బిడ్డలకు ఇచ్చే రాజ్యం కూడా అదే. అట్లా సమాజాన్ని మార్చి అందరం చల్లగా ఉండాలనే ఈ పోరాటంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంత పెద్ద విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ద్వారా ఇగో తెలంగాణలో ఇంత గొప్ప ఫలితం వచ్చింది. మీరు తర్వాత గెలిచి కూడా అటు పార్టీలకు పోయినా మొత్తానికి మనోళ్ళు 85% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు అయినరు. చిన్న మార్పు అయితే మొదలైంది. అంతకుముందు ఈ మార్పు కూడా లేదమ్మా. మన బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు మనోళ్ళే పోయి ముఖ్యమంత్రులు ఏమడి తిరగటం, వాళ్ళ చేతులలో చేయి కలపడం, దాని మీద టవలేసి చేతులు గిల్లుకోవటం. కానీ మేము తిరిగిన సంఘాలు మేము ఏ రాజకీయ పార్టీల పక్కన కాదమ్మా, వాని పక్కన బల్యమమ్మా. మేము పక్కన బల్యం, పక్కన తిరిగేటోళ్ళం కాదు. అట్లా మేము ఒక ఆలోచన, ఎదురుగా నిలబడే ఆలోచన. ఒక రెడ్డి పరిపాలిస్తుంటే తన ఎదురుగా తీసుకొచ్చి ఒక గౌండ్ ఆయన పెట్టడం, ఒక వెలమదొర పరిపాలిస్తుంటే ఒక బట్టలు వేసే పద్మశాలి తల్లి తీసుకొచ్చి ఎదురుగా నిలబడటం. నువ్వు పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను, నువ్వు నిలబడితే నేను నిలబడతాను, నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే, నువ్వు ఎంపీ అయితే నేను ఎంపీని అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రిని అయితాను. ఇది పోరాటం. ఈ పోరాటాన్ని కొనసాగించాలి. గ్రామ గ్రామం ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఒక పక్కన మా భూమి రథయాత్రని 1,00,000 కిలోమీటర్ల ఒక రథం వేసుకొని గ్రామ గ్రామం తిరుగుతున్నామా. మధ్య మధ్యలో ఇలాంటి మీటింగ్లు ఉన్నా కూడా వచ్చిపోతున్నాం. అట్లా ఊరూరు తిరుగుతున్నాం ఒక రథయాత్ర పెట్టుకొని. రేపు మన దగ్గర కూడా వస్తామమ్మా. ఈ సమాజాన్ని మార్చే ఉద్యమంలో అందరం భాగస్వాములై మీరు గ్రామాలను మంచిగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకొని మళ్ళా గ్రామాలలో మంచి చరిత్రలో నిలబడాలని కోరుతూ అందరికీ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా కోరికను మన్నించి మరి ఎక్కడో ఉన్నటువంటి 300 కిలోమీటర్లు వచ్చి మీరు మాకు మరవలేని చైతన్య సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు సారు సురేశ్వర్ సార్ గారు రాసిన పుస్తకం ఏదైతే సమర్థ గ్రామ పాలనకు సూచన లేదనే పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఆవిష్కరణ తర్వాత మరి ఆ సత్కార కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ సత్కారం అయితే కొంతమంది తినొచ్చు. ఆవిష్కరణ తర్వాత లేవండి. ఇప్పుడు